నేను హరిబాబుని మాట్లాడుతున్నాను. చెప్పాను కదా, ఎంతసేపు ఉన్నా మీరు చూశారు, ఎంతసేపు ఆ పైన ముదురు తోటే చూస్తున్నారు. పైన 5 ఎకరాలు అక్కడంతా ఆల్ ఫ్రూట్స్ ఉంటాయి, రకరకాలైన పళ్ళ చెట్లు ఉంటాయి. ఎక్కువ అవే ఉంటాయి. ఎక్కువ 100 రకాల పళ్ళు, 120 రకాల పళ్ళు అని చెప్తాను. చాలా చాలా హార్బల్స్ అవన్నీ అక్కడ ఉంటాయి. ఇక్కడ కింద 5 ఎకరాలు చక్కగా మొట్టమొదటి పెద్ద వీడియో తీస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ టైము ఈ కింద 5 ఎకరాల పొజిషన్ కూడా నేను చూపిస్తాను. నేను ఈ ప్రకృతి వ్యవసాయంలో జనరల్గా అయితే నేను దుక్కి దున్నొద్దనే చెప్తా. పొకోక గారు చెప్తాడు, పాలేకర్జీ చెప్తారు, పదే పదే దుక్కులు వద్దని చెప్తాడు. వత్తూరు నారాయణ రెడ్డి గారు కూడా చెప్తాడు, వద్దు పదే పదే దుక్కులు వద్దు, అసలు నేను దుక్కి దున్నటం మానేశాను అంటాడు. అవసరమైతేనే వేయమంటాడు. అది కూడా పైన 2 అంగుళాలు 3 అంగుళాలు దుక్కే వేయమంటాడు. నేను అందుకనే మొన్న అసలు వానాకాలం అయితే నేల మీద వానపాములు అడుగున్నర వానపాములు నేల మీద పారినాయి. అవి చూసిన తర్వాత అమ్మో దుక్కేయకూడదు, వానపాములు చచ్చిపోతాయేమనుకున్నా. నాకు తెలిసిన విషయం ఏంటంటే డాక్యుమెంట్స్లో వానపాము అనేది కూడా వాటిని గురించి స్టడీ చేస్తే కొన్ని విషయాలు తెలుస్తాయి. నీళ్లుంటేనే పైకి వస్తుంది. అదే నీళ్లు బాగా జోరుని వానలో పైపైన తిరిగినాయి అని చెప్పాను కదా. కొద్దిగా వానలు అయిపోయిన తర్వాత మెల్లగా తడి ఉన్న చోట పైపైన ఉంది, 1 అంగుళంలో ఉన్నాయి, 2 అంగుళాల్లో ఉన్నాయి. నేల భూమి ఎండిన కొద్దీ అడుగుకెళ్ళిపోతున్నాయండి. ఇప్పుడైతే ఒక అడుగు లోతుకి వెళ్ళిపోయినాయి. అడుగు లోతుకి వెళ్ళిపోయిన తర్వాత నేను టెస్ట్ చేసి చూశాను. 1 ఫీట్ వెళ్ళిపోయిన తర్వాత నేనేం చేశానంటే పైన 2-3 అంగుళాలు దుక్కేద్దాం అనుకున్నాను. ఎందుకంటే సంవత్సరం నుంచి ఒక 7-8 సార్లు బ్రష్ కట్టర్ కొట్టి ఈ గడ్డి అంతా మొత్తం నేల మీద పడేసేసాను. ఈ గడ్డి అంతా నేలలో కలిపితేనే కుళ్ళిపోద్ది. కింద మైక్రోబ్స్ ఎర్త్వామ్స్కి, మైక్రో ఆర్గానిజమ్స్కి వీటన్నిటికీ మంచి ఆహారం కావాలి అంటే ఈ గడ్డి అంతా నేలలో కలపాలని ఆలోచనతో ఏం చేశానంటే లైట్ రొటోవేటర్ మొన్న చిన్న ఒక ట్రాక్టర్ తీసుకొచ్చేసి పైన అన్నమాట జస్ట్ చూడండి ఈ విధంగా రొటోవేటర్ వేసేసాను. రొటోవేటర్ వేస్తే ఇప్పుడు ఇక్కడ కింద చూడండి ఈ విధంగా ఎప్పుడు నారాయణ రెడ్డి సార్ చెప్తాడు, ఆరోగ్యకరమైన నేలలంట దుమ్ముగా ఉండకూడదంట. దుమ్ముగా ఉంటే సౌడు బారిపోతాయంట. ఈ విధంగా క్రంపీగా ఉండాలంటాడు. క్రంపీగా అంటే ఇట్లా ఉండలుగా ఈ విధంగా ఉండాలంటాడు. చూడండి చెట్టు లోపల అంతా ఆకు అలం అంతా ఉంటుంది, గడ్డి ఉంటుంది. ఈ విధంగా క్రంపీగా ఉండలు ఈ విధంగా ఉంటే ఇది మంచి హెల్దీ అంటాడు అనమాట. చూడండి దగ్గరికి తీసుకొచ్చి చూడు ఎంత బాగుందో. ఈ విధంగా ఉంటే క్రంపీగా ఉంటే మంచి క్రంపీగా ఉంటే ఎంత హెల్దీగా ఉంటుంది అంటాడు అనమాట ఆయన. నాకు ఇప్పుడు తెలుస్తుంది రిజల్ట్. చూడండి మొత్తం తోట మొత్తం నేల దుక్కి దున్నింది మొత్తం అంత క్రంపీగా ఉంది, చిన్ని గడ్డలకు అయిపోయింది. ఎక్కువ దుమ్ముగా ఉండదు. దుమ్ముగా ఉంటే ఏంటంటే సారవంతమైన నేల కాదండి, అది సౌడు బారిన నేలే దుమ్ము అయిపోద్ది. ఈ విధంగా క్రంపీ అయిపోయింది. చూడండి ఎంత నీట్గా కూడా చక్కగా. ఇప్పుడు ఈ తోటలో ఈ 5 ఎకరాల్లో నేనేం చేశానంటే ఎక్కువ ఒక 1000 ఎర్రచందనం చెట్లు పెట్టాను, 1500 శ్రీగంధాలు పెట్టాను, ఒక 700 జామలు వేసాను. ఇవి కాక కొంత యాపిల్ బేర్ ఉంది, కొంత వాటర్ యాపిల్ ఉంది, రోజ్ యాపిల్ ఉంది, లిచ్చీ ఉంది, మళ్ళీ అరకనట్టు ఉంది, అన్ని రకాలు టీక్ వుడ్ ఉంది, రోజ్ వుడ్ ఉంది. ఇవన్నీ రకరకాలైన మిక్స్డ్ క్రాప్ కూడా ఇక్కడ కూడా పెట్టాను. బట్ కాకపోతే ఏంటంటే చందనం ఎక్కువ కనపడుతుందండి దీంట్లో. ఇక్కడ మీరు గమనించి చూడండి, ఇది శ్రీగంధం అండి. ఇది చూడండి, ఈ శ్రీగంధం 4 సంవత్సరాల చెట్టు అండి. ఇది 4 years ప్లాంట్. ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో, వండర్ఫుల్గా వచ్చింది. నేను కాకపోతే గాలివానకి కొద్దిగా బెండ్ అయినాయండి. మాకు విపరీతమైన సంవత్సరానికి 3-4 గాలివానలు వస్తున్నాయి. ఈ పక్కన వెస్ట్ సైడ్ నుంచి వచ్చే గాలివానలకు చూడండి ఎట్లా ఉంది. కాకపోతే చూడండి ఎంత 4 సంవత్సరాల చెట్టు అయినా సరే మంచిగా వచ్చిందనమాట. ఈ కొమ్మలు ఇదంతా తీసేసుకున్నా కింద వచ్చే కొమ్మంతా, ఎందుకంటే స్టెమ్ లావు కావాలి. చూడండి ఈ విధంగా తల ఎప్పుడు అట్టి పెట్టాలండి. తల అట్టి పెట్టకపోతే ఈ లావు రాదండి, లావు రాదు. ఊకేందండి మొత్తం అత్యాసకపోయి ఈ కొమ్మలు కూడా తీసి బోడి చేస్తారు కొంతమంది. వద్దండి, ఇంకా నేను ఇంకో 2 కొమ్మలు అంటే ఇంకా బాగుండేది. వద్దనుకోండి, ఈ కొమ్మ తీస్తే మళ్ళీ ఇక్కడ స్టెమ్ పోద్దని చెప్పి ఈ కొమ్మ మీద అట్టి పెట్టుకున్నాను. నీట్గా వచ్చింది. ఇది ప్లాంట్ మేనేజ్మెంట్ అంట. చక్కగా చూడండి ఈ విధంగా చేసుకుంటే నీట్గా వస్తుంది శ్రీగంధం చెట్లు. మ్యాక్సిమం ఒక 5 అడుగులు 6 అడుగులన్నీ ఉండాలండి. ఒక 7 అడుగులు కాండానికి అట్టి పెట్టుకున్నా, ఒక 6 అడుగులు మినిమం అట్టి పెట్టాలి. 5-6 అడుగులు తల అట్టి పెట్టాలి. ఉంటేనే మీకు చెట్టు బాగా చేస్తుందండి. కాకపోతే మొన్న అధిక వర్షాలకి, అక్టోబర్ అధిక వర్షాలకు కానీ 4 నెలల నుంచి కురిసిన వానలకు కానీ కొంచెం ఉరక కొట్టింది. ఆకంతా ఎక్కువ శ్రీగంధం ఎక్కువ ఆకు రాల్చేసింది, బాగా తట్టుకుంది. మొండిగా నేను చచ్చిపోతాయి అనుకున్నా కానీ ఆకు రాల్చేసి ఇది చూడండి, ఆకు రాల్చి చూడండి ఇప్పుడు అంతా ఆకు రాల్చేసింది. మళ్ళీ అంతా సన్నటి ఎగురు వచ్చేస్తుంది. చూడండి అతి సన్నటి ఎగురు వచ్చేస్తుంది. జూమ్ చూడండి అంత నీట్గా సన్నటి ఎగురు వచ్చేస్తుందో చూడండి. సో చచ్చిపోదనమాట. కాకపోతే వీటన్నిటి కొద్దిగా పోటీ పెట్టేసేసి కొద్దిగా పక్కన పెడదామా, లేకపోతే వాళ్ళు ఉంది ఇది. ఓకే అక్క
ఇది ఈ విధంగా శ్రీగంధం చెట్టు ఈ విధంగా ఉంటాయి, ఈ విధంగా అట్టు పెట్టాను. మళ్ళీ శ్రీగంధానికి హోస్ట్ ప్లాంట్గా చూడండి జామ పెట్టానండి నేను. పక్కన జామ 1.5 2 ఫీట్లో జామ చెట్టు వేసా. జామ నుంచి కూడా చూడండి ఎంత మంచి కాయలు వస్తున్నాయో చూడండి. జామ కాయ ఇది కూడా దరిదాపు నవంబర్ ఫస్ట్ వీక్ కదా, కాపు అయిపోయింది. ఇప్పుడు అంతా ఇదిగో పూత పిండి మీద ఉంది, ఇదిగో పూత పిండి మీద ఉంది, పూత పిండి మీద ఉందన్నమాట. మ్యాక్సిమం ఫస్ట్ వచ్చే కాపు అయిపోయింది, ఇప్పుడు రెండో క్రాపు రెడీ చేస్తున్నాం అనమాట. ఈ సైజు కాయ ఉంటుంది, మంచి కాయ. ఈ KC49 అనుకుంటా, L49, లక్నో 49. ఓకే, శ్రీగంధానికి హోస్ట్ ప్లాంట్గా జామ పెట్టాను ఇక్కడ గమనించండి. ఈ జామ వస్తుంది, దీనికి ఆహారం కూడా ఈ చెట్టు ఇస్తూ ఉంటుంది, ఏది ఈ జామ చెట్టు ఇస్తూ ఉంటుంది. ఓకే, కాకపోతే కొంత ఎఫెక్ట్ ఉంటుందండి, 20-30% క్రాప్ దీనికి తగ్గిద్దండి. ఎందుకు, ఇది తింటూ ఉంటుంది కదా, దీని మీద పడి బతుకుతూ ఉంటుంది కాబట్టి, పారాసైట్ ప్లాంట్ కాబట్టి కొంత దీని బలం ఇది తీసుకుంటుంది. చెట్టు అయినా సరే బాగా వస్తుంది, కొంత హోస్ట్ ప్లాంట్ ఇచ్చినట్టు ఉంటుంది, కాపు వచ్చేది అనే దృష్టిలో నేను ప్రతి శ్రీగంధం చెట్టు దీంట్లోనే 1500 చెట్లు వేసా కదా, ఒక 700-800 జామలు వేసాను, లిచ్చీలు పెట్టాను, స్టార్ ఫ్లవర్ పెట్టాను, రోజ్ యాపిల్ పెట్టాను, వాటర్ యాపిల్ పెట్టాను, నిమ్మలు వేసాను, మార్కెట్ నిమ్మన్నాను, హైబ్రిడ్ నిమ్మలు వేసాను. అన్ని రకరకాల ప్లాంట్లు మాత్రం హోస్ట్ ప్లాంట్స్కి పెట్టేసేసుకున్నాను. ఎర్రచందనానికి అక్కర్లేదండి. ఎర్రచందనం చూడండి ఎంత బాగుందో. ఇది ఎర్రచందనం, ఇది ఎర్రచందనం 4 సంవత్సరాల చెట్టు. ఇది కూడా 4 years ప్లాంట్ అండి. ఎంత మంచిగా వస్తుందో చూడండి, వండర్ఫుల్ అనమాట. మేము అడ్డం ఒకసారి వేసేసాము, మధ్యలో నిలువు కూడా ఒకసారి వేసాము. నిలువు ఒకసారి అడ్డం ఒకసారి వేస్తే ఏమవుతుందంటే గడ్డి అంతా నేల కింద పడిపోతుంది, నేలంతా మొత్తం పై గడ్డి అంతా లోపలికి వెళ్ళిపోద్ది. ఎక్కువ వేయనండి నేను, 2 అంగుళాలు 3 అంగుళాలు వేస్తా. ఎందుకంటే ఈ కొంచెం వేడి తగిలిన కొద్దీ వానపాము కిందకి వెళ్ళిపోయింది అని చెప్పాను కదండి, ఏం ఇబ్బంది ఉండదన్నమాట. నేను భయపడ్డా ఈ వానపాములను చచ్చిపోతాయేమోనని. కాదండి, అవి కొంచెం ఏమాత్రం అదురు కనపడంగానే లోపలికి వెళ్ళిపోతాయి. 2 అసలు కొంచెం ఎండ తగలంగానే కూడా 1 అడుగున్నర లోతుకి వెళ్ళిపోతూ ఉంటాయి. వేడి తగిలిన కొద్దీ ఎక్కడికి వెళ్తాయి. ఈ వేడి తట్టుకోలేక ఎర్రని ఎండాకాలం అయితే 5, 6, 7, 8, 10 అడుగుల లోతుకు కూడా వెళ్తాయి అంటండి వానపాములు. ఎంత వేడి అట్ట చురుకు తగలంగానే కిందకి వెళ్తూ ఉంటాయంట, ఆ చల్లదనం కోసం కిందకి వెళ్ళిపోతాయంట. కాబట్టి మనకి ఈ నవంబర్కి వచ్చేసరికి కొంచెం టెంపరేచర్ పెరుగుతుంది కదా, చలి పెరుగుతుంది, టెంపరేచర్ పెరుగుతుంది, దానికి కొంచెం ఈ వానపాములు పైన లేవనే ఆలోచనతో నేను ఏం చేశానంటే ఇవాళ నవంబర్ 4వ తారీఖు, ఇవాళ మార్నింగే వేసేసాను. నిన్న 3వ తారీఖు, నిన్న 4, ఇవాళ 5, నిన్న 4వ తారీఖు వేసేసారనమాట. చక్కగా రొటోవేటర్ వేశారు, ఇది అడ్డసాలు వేశారు, నిలువు సాలు వేశారు. ఈ విధంగా చూడండి వేస్తే మిగిలిన ఈ విధంగా అట్టు పెడతాను. ఎందుకు అంటు పెడతానంటే దగ్గరకు వచ్చేస్తే ఏమవుతుందంటే దీని రూట్ సిస్టమ్ దెబ్బతినిపోద్దండి. ఈ దగ్గర కూడా వచ్చి ఇక్కడ దాకా వేసామనుకోండి, దీని రూట్ సిస్టమ్ పైన ఉంటుంది, దగ్గరలో ఉంటుంది. దీనికి పర్వాలేదు, కానీ శ్రీగంధానికి అయితే మరీ పక్కకి ఉంటుంది, వేళ్ళు పైనే ఉంటాయి, పీచు వేళ్ళు. అందుకని దెబ్బతినిపోతుంది, రూట్ సిస్టమ్ దెబ్బతింటుంది. అందుకని నేను ఒక 2-3 అడుగులు అటు వదులుతాను, 2 అడుగులు పైన ఇది ఇక్కడ దాకా వదిలేసా, ఇక్కడ దాకా అంటే 2.5 అడుగులు వదిలేసా, ఇక్కడ దాకా అటు 2.5-3 అడుగులు అటు వదిలేసేసాను. ఈ విధంగా వదిలితే ఏమైందంటే దీని వేరు వ్యవస్థ దెబ్బతినకుండా ఉంటుంది. తర్వాత అది ఏం చేస్తానంటే ఈ గడ్డి ఎక్కువ వచ్చిందనుకోండి, ఒక బ్రష్ కట్టర్ పెట్టి జస్ట్ ఇట్టు చుట్టూ తీసేస్తాను అనమాట. బ్రష్ కట్టర్ పెట్టిస్తే గడ్డి పోతుంది, కలుపు గడ్డి పోతుంది. కొద్దిగా నేను ఈ పక్కన ఎక్కువ నేను రొటోవేటర్ వేయనండి. చెట్టుకు మొదట్లో ఎటు చూసినా ఒక గజం నేను రొటోవేటర్ వేయను. ఈ విధంగా పళ్ళేలు కనపడుతుందో ఉన్న గడ్డి అదంతా మేము బ్రష్ కట్టర్ పెట్టి గడ్డి తీసేసుకుంటూ ఉంటాం అనమాట. సో దీంట్లో ఎక్కువ నీకు ఎర్రచందనాలు ఉంటాయి, శ్రీగంధాలు ఉంటాయి, జామలు ఉంటాయి, ఇక అన్నీ ఈ విధంగా మిక్స్డ్ క్రాప్ ఉందండి ఇక్కడ కూడా. కానీ ఆ భూమి ముదురు తోట 6 సంవత్సరాల తోట, ఇది 4.5 years తోట అండి. అది కొన్నాక 1.5 yearకి ఈ తోట పెట్టామన్నమాట. ఇది లేత తోట, అది ముదురు తోట. ఇది నేను ఎప్పుడు చూపిస్తాను, ఎంతసేపు ఉన్న తోట దగ్గర ఉండి విజిటర్స్ వచ్చి ఆఫీస్ రూముల దగ్గర అక్కడ షెడ్యూల్ దగ్గర అక్కడక్కడే తీస్తుండే మొదలుపెట్టాను. చూడండి ఇప్పుడు ఎంత బాగుందో, ఇటు నుంచి చూడండి మొత్తం ఎక్కువ చందనమే ఉంటాయి. చూడండి ఇటు తీసుకురండి ప్యాన్, ఎంత అందంగా ఉంటాయో చూడండి ఎంత అందంగా ఉంటుందో. ఇదంతా అదే చూడండి, చందనాలు అంతా. దానికి హోస్ట్ ప్లాంట్లుగా జామలు, మధ్యలో ఎక్కడన్నా ఒక సపోటా ఉంటుంది, మామిడి ఉంటుంది, టీక్ వుడ్ ఉంటుంది, మన సెంటెడ్ యూకలిప్టస్ ఉంటుంది, అకేషియా ఉంటుంది, మ్యాంజియం ఉంటుంది, చుట్టూతా ఫెన్సింగ్లోకి ఏమన్నా కరోండా ఉంటుంది, ఆ కరోండా మధ్య శ్రీగంధాలు ఉంటాయి, మళ్ళీ మహాగనులు ఉంటాయి. ఈ విధంగా నేను ఏం చేస్తానంటే మొత్తం ప్లాంటేషన్ తీసుకొచ్చా. కాబట్టి ఇది లేత తోట కదా, 4.5 years తోట. సో ఈ తోట గురించి చెప్పాను. మళ్ళీ నేను ఫైనల్గా మళ్ళీ చెప్తున్నాను, ఈ విధంగా క్రంపీగా ఉంటే నేల, ఈ విధంగా చూడండి, ఈ విధంగా క్రంపీగా ఉంటే ఎంతో మంచిగా ఉంటుందని వర్తూరు నారాయణ రెడ్డి గారు చెప్తూ ఉంటాడు.
నేను ఆయన చెప్తుంటే ఏందో అనుకున్నా, ఇప్పుడు నాకు ఇక్కడ తెలుస్తుంది. ఇప్పుడు ఈ దుక్కు వేసిన తర్వాత రొట్టెవేటర్ వేసినా తెలుస్తుంది అనమాట. మొత్తం ఇది దగ్గరకు చూపించాం, ఇది చూడు, ఇదంతా అంతేనండి. ఇదంతా చూడండి ఎంత క్రంపీగా అయిందో. అదే దువ్వుగా ఉంటే ఏంటంటే గుల్లబారిపోయి సౌడు బారిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ విధంగా ఉన్న నేలలు ఎప్పుడు సారవంతమైన నేలలో అంటాడు ఆయన. ప్రకృతి వ్యవసాయం సారవంతమైన నేలకు చిహ్నాలు ఈ విధంగా ఉంటేనే భూమి ఈ విధంగా ఉంటుందని ఆయన చూపిస్తాడు. నేను ఆయన వీడియోలో చూసాను. చాలా ఇప్పుడు నాకైతే ప్రకృతి వ్యవసాయం చేసినందుకు మనం ఎక్కువ జీవామృతాలు, ఘన జీవామృతాలు, బయోమాస్ ఎక్కువ వాడుతున్నందుకు మన భూమి ఫర్టైల్ అయిందండి. మీరు చూపించా కదా, నేల కూడా క్లోజులో చూపించాను. ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడండి, ఇటు పక్కకి దీనికి కూడా శ్రీగంధానికి కూడా చూడండి 3 అడుగులు వదిలేసా, ఇటు 2.5 అడుగులు వదిలేసా, ఇటు గజం వదిలేసానండి. ఇదంతా గజం వదిలేది. ఈ పక్కకు వచ్చాను గజం వదిలే, ఇటు గజం వదిలే, ఇటు గజం వదిలే, ఇటు 2.5, ఇటు 3 అడుగులు వదిలే. ఎందుకు ఈ విధంగా దీని రూట్ సిస్టమ్ పైనే ఉంటుందండి. శ్రీగంధానికి దెబ్బతినిపోద్ది. శ్రీగంధం చెట్టు దగ్గరకు మరీ రొట్టెవేటర్ వేస్తే ఏమైందంటే వేరు వ్యవస్థ దెబ్బతింటుంది. కాబట్టి మన బ్రష్ కట్టర్ పెట్టి, లైట్ బ్రష్ కట్టర్ పెట్టి కొట్టుకుంటాం. అవసరమైతే మా కుర్రాళ్ళు ఏదైనా ఇంకా వీరు పడకపోతే కొడవలు పెట్టి లాగి పారేసేస్తారనమాట. ఆ విధంగా కలుపు క్లీన్ చేస్తామే కానీ దగ్గరకు మాత్రమే రొట్టెవేటర్ వేయమండి. చక్కగా ఇప్పుడు ఇంకొకసారి చూడండి ఎంత అందంగా ఉందో, నీట్గా చేసుకొచ్చామన్నమాట. ఇప్పుడు పై డ్రిప్ లైన్లు అన్నీ చుట్టేసి ఉన్నాయి చూడండి, అది జూమ్లో కనపడతా ఉంటాయి. ఆ డ్రిప్ లైన్లు అన్నీ చుట్టేసేట్టు పెట్టాను. అది 6 సంవత్సరాల క్రితం వేసిన డ్రిప్ లైన్ అండి. 6 ఏళ్ళ నుంచి అదే డ్రిప్ లైన్ పనిచేస్తుంది. ఇంకా నాకు 6 సంవత్సరాలు పనిచేస్తాయండి. 6 సంవత్సరాలు ఎందుకు పనిచేస్తాయి అంటే మేనేజ్మెంట్, డ్రిప్ వాటర్ మేనేజ్మెంట్ అనమాట. మా కుర్రాళ్ళు ఏం చేస్తారంటే ఇది చక్కగా వానాకాలం వచ్చేసరికి జూన్ ఫస్ట్ వీక్లో మంచి వాన పడంగానే నీట్గా రౌండ్లుగా చుట్టేసేసి తాళ్ళు పెట్టి కట్టి అక్కడ దాచుకుంటారు. దాచుకుని ఆ తర్వాత ఏం చేస్తారు, మళ్ళీ ఇప్పుడు నవంబర్ వచ్చింది కదా ఫస్ట్ వీక్, ఇక ఎండలు ముదురుతున్నాయి, చెట్లు నీళ్లు అడుగుతున్నాయి అనుకోండి, ఇంకో 15 రోజులు పోయేతలకి బెట్టిచ్చేస్తుంది, నీళ్లు కావాలి. అప్పుడు ఏం చేస్తారు, నవంబర్ 15 ప్రాంతానికి మళ్ళీ డ్రిప్ లైన్లు తీసుకొచ్చేసి బార్ను పరిచేస్తారు, నీట్గా పరిచేసుకుంటారు. ఈ విధంగా పరిచేసుకుంటారు. ఈ 5-6 నెలలు డ్రిప్ నీళ్ళు వదులుకుంటారు, జీవామృతాలు డ్రిప్ నీళ్లు కలిపి వాడుకుంటూ ఉంటారు. నేను జీవామృత నీళ్ళు కూడా డ్రిప్పుల్లో కలిపి పంపిస్తానండి. నవంబర్ 15 నుంచి జూన్ ఫస్ట్ వీక్ దాకా ఇదే సంపులో నుంచి నేను ఫిల్టర్ చేసి ఈ బోర్ నీళ్ళలో కలిపి జీవామృతం పంపిస్తాను. ఈ 6 నెలలు 15-20 రోజులకు ఒకసారి పంపిస్తుంది ద్రవ జీవామృతం. పంపిస్తే ఏమైందంటే ఇదే డ్రిప్ నీళ్ళతో పాటు చుట్టూతో పడిపోద్ది. ఈ 6 నెలల్లో బాగా అది తడి ఉంటుంది, మైక్రోబ్స్ ఉంటాయి, బాగా దాంట్లో ఎర్త్వాము పొంగై మళ్ళీ దాంట్లో బ్యాక్టీరియా అంతా నేలలోకి వెళ్ళిపోద్ది, బాగా ఫర్టైల్ అయిపోతూ ఉంటుంది మన నేల. కాబట్టి ఆ విధంగా ఎప్పుడైనా సరే మీరు జీవామృతాలు పోయాలంటే నేల గట్టిగా ఉండకూడదండి, తడి ఉండాలి. నేను జీవామృతం వాటర్తో పాటు కలిపి పంపిస్తాను కాబట్టి చెమ్మ ఉంటుంది, జీవామృతాలు బాగా పనిచేస్తాయి. ఈ 6 నెలలు బాగా విస్తృతంగా పంపిస్తానండి. ఈ డ్రిప్పులు పరిచి నవంబర్ 15 తర్వాత జూన్ ఫస్ట్ వీక్ దాకా నేను ఎవ్రీ 20 డేస్కి ఒకసారి కంపల్సరీ జీవామృతం బాగా ఇస్తాను. 1500 ఈ 10 ఎకరాలకు కలిపి 15,000 లీటర్ల జీవామృతం 20 రోజులకు ఒకసారి ఇస్తానండి. అంటే ఎకరానికి 14,000-1,500 లీటర్లు జీవామృతం ప్రతి 20 రోజులకు ఒకసారి పంపిస్తాను. నేను విత్ డ్రిప్ వాటర్తో కలిపి పంపిస్తాను. ప్రతి 20 రోజులు పంపిస్తే ఏమైందండి 6 నెలలే కదండి, ఇటు వానాకాలం 6 నెలలు డ్రిప్పులు చుట్టిన తర్వాత మేము జీవామృతం ఇవ్వలేను. కాబట్టి దాంతో బాగా నేల సారవంతం అవుతుంది. ఘనజీవామృతం ఏమైనా 2 సార్లే ఇస్తానండి. వానాకాలం ఒకసారి ఇస్తాను. ఈ డ్రిప్పులు బాగా తడిసి ముద్దయిన తర్వాత డ్రిప్పుల దగ్గర మళ్ళీ 1 గంప 2 గంపలు మళ్ళీ ఘనజీవామృతం తీసుకొచ్చేసి ఆ తడి దగ్గర వేసేస్తాను. ఎప్పుడైనా సరే ఘనజీవామృతం అయినా తడి మీద వేయాలండి. వానాకాలం అయితే చెట్టు చుట్టూతా కెన్నపి ఏరియాలు వేసేస్తా. పెద్ద చెట్టు అయితే 4 గంపలు, ఒక మాదిరి చెట్టు అయితే 3 గంపలు, చిన్న చెట్టు అయితే 1 గంప 2 గంపలు వేసేస్తాను. వేసేసి మళ్ళీ ఈ కలయి తిన్నప్పుడు లోపలికి వెళ్ళిపోద్ది. ఆ తడి మీద ఏమైందంటే లోపల ఆ గుణం అంతా లోపలికి వెళ్ళిపోద్ది. అదే ఎండాక ఇప్పుడు డ్రిప్పులు పరిచిన తర్వాత ఏం చేస్తానంటే డ్రిప్పు నీళ్లు పడిన దగ్గరే జీవామృతం వేస్తానండి చెట్టు చుట్టూ తగిన కిన్నపీలో. ఎందుకంటే ఇదంతా పొడిగా ఉంటుంది నేలంతా. ఈ పొడి నేల దగ్గర వేసినా వేస్ట్ ఘనజీవామృతం. ఎప్పుడైనా తడి దగ్గరే వేసుకోవాలి. ఆ డ్రిప్ వాటర్ చెమ్మ ఎంతవరకు బాగా తడిసిద్దో ఒక 4 రోజులు బాగా తడిపిన తర్వాత నేను ఘనజీవామృతం అక్టోబర్ కదండి, డిసెంబర్ ఎండింగ్ జనవరి ఆ ప్రాంతంలో వేస్తాను నేను 2వ ఘనజీవామృతం. అట్లా నేను ఘనజీవామృతం కూడా ఒక ఎకరానికి 1 టిప్పర్ వాడతాను సంవత్సరానికి. 10 ఎకరాల మీద 10 టిప్పర్లు వాడతాను నేను. చెప్పా కదా నా ఘనజీవామృతంలో 10 టిప్పర్లు ఆవు పేడ ఉంటుంది, 2 ట్రాక్టర్లు కోల్ పౌడర్, నల్లటి కోల్ పొడి ఉంటుంది కదా, పొడి వాడతాను, కలుపుతాను. ఇది కాక ఒక 30-40 బస్తాలు వేప చెక్క కోసిన రంప పొట్టు ఉంటుందండి, అది చేదుగా ఉంటుంది, ఔషధ గుణం ఉంటుంది, అది కలుపుతాను. మళ్ళా
బయో ఫెర్టిలైజర్స్ ఒక 200-300 కేజీలు కలుపుతాను, అన్నీ కలిపేసి గుట్టబోస్తాను. ఒక 6 నెలలు మాగనిచ్చిన తర్వాత అప్పుడు జీవామృతం చేను మీద పంపిస్తాను. ఇంత చేస్తాను కాబట్టే నేల ఇంత పడ్డేలైంది. ఏం వేయకపోయినా కూడా పచ్చగా చక్కగా నీట్గా ఉంటుంది. ఇప్పుడు నవంబర్ ఫస్ట్ వీక్ కదండి, ఇది ఇట్లాగా ఉంటుంది. ఆకంతా వదిలేస్తుంది. శ్రీగంధం చెట్లు చూడండి, ఉరక దెబ్బకి మొత్తం ఆకంతా వదిలేసి మళ్ళీ ఫ్రెష్ చిగుర్లు వచ్చేస్తున్నాయి. ఒక నెల పోయిన తర్వాత అద్భుతంగా ఎవరు గ్రీనిష్గా వచ్చేస్తాయి చెట్లన్నీ. అట్లా అనమాట. ఆకు రాలే కాలం కాబట్టి ఆకు రాలుతుంది. ఇప్పుడు మొన్న వచ్చిన ఉరక దెబ్బకి కానీ ఏదన్నా. ఇప్పుడు చూడండి శ్రీగంధం ఇలా ఉంది, శ్రీగంధం ఇలా ఉంది, ఎర్రచందనాలు ఇలా ఉండే, జామలు ఇలాగుండే, జామలు ఇలాగున్నాయి. సో మన తోట కింద 5 ఎకరాల ఈ స్వరూపం ఇదనమాట అండి. ఇంకొకటి నేను చెప్తాను, మళ్ళీ మీరు హరిబాబు ఓఆర్జీ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్, హరిబాబు ఆర్గానిక్ ఫార్మింగ్కి యూట్యూబ్ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వండర్ఫుల్ వీడియోస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ బటన్ నొక్కండి. మీరు మళ్ళీ వీడియోలు నచ్చితే ఈ వీడియోలు మీకు ఏదైనా ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఆ వీడియోలు ఏం చేస్తారంటే మీరు మీ ఫ్రెండ్స్ కానీ రైతులకే, తోటి రైతులకు కానీ, సాఫ్ట్వేర్ పీపుల్కి కానీ పంపిస్తే ఏంటంటే వాళ్ళు చూస్తారు. వాళ్ళు చూస్తే ఒకరికొకళ్ళు ఎడ్యుకేట్ అవుతారు. ఇవాళ ఏంటంటే ఎలక్ట్రానిక్ మీడియా యాక్టివ్గా ఉంది. మనం ఎడ్యుకేట్ అవ్వాలి ఒకరికొకళ్ళు. మనం ఎంతసేపు కలవటం ఈ కోవిడ్లో కలిసేది తగ్గిపోయింది. కాబట్టి మనం సోషల్ మీడియాను వాడుకుని ఈ విధంగా ప్రకృతి వ్యవసాయంలో 1-2 తెలిసిన అనుభవాలు ఒకరికొకరు షేర్ చేసుకుందాం అనుకోండి. ఒకళ్ళ అనుభవాలు ఒకరికి తెలుస్తాయి. ఎట్లా మంచిగా నేలను సారవంతం చేసుకోవాలా, చెట్టును మంచిగా ఎలా ఉంచుకోవాలా, పంట ఎక్కువ ఏ విధంగా తీయాలా, ఈ మెథడ్స్ ప్రకృతి వ్యవసాయం ఏ విధంగా చేయాలా, కెమికల్ వ్యవసాయంలో ఉన్న దుష్పరిణామాలు ఏంటి, ఇవన్నీ ఒకరికొకరు షేర్ చేసుకుంటాం అనమాట. ఓకేనండి. నేను మళ్ళీ చెప్తున్నాను లాస్ట్ మాటగా, హరిబాబు ఓఆర్జీ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. ఓకే, థ్యాంక్ యూ అండి.